నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మిళితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారి పాదాలను పూజలు ప్రారంభించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి పాదాలకు పూజలను చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించి స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ కొండ చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లక్ష్మీ నరసింహుడి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసి లక్ష్మీ నరసింహుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ధనజితే